డీజే మోత మోగినట్లే ఉంటుంది ఆ మాజీ మంత్రి హడావిడి. ఆయన నోరిప్పితే సెన్సేషనే. అధినేత కూడా ఆయన కామెంట్స్ ని లైట్ తీసుకునేవారు. గతంలో హవా చలాయించిన మాజీ మంత్రి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? అధికారం లేదని కామయ్యారా, లేక కేసుల భయం వెంటాడుతోందా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆయన మౌనం వెనుక కథ ఏంటి? ఆయన ఎక్కడుంటే అక్కడ చుట్టూ వైఫైలా కావలసినంత ఫన్. కానీ సడన్ గా ఫ్యూజ్ పీకేసినట్లయిపోయారు ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆ ఎక్స్ మినిస్టర్. ఆయనే చామకూర మల్లారెడ్డి. మేడ్చల్ వీఆర్ఎస్ ఎమ్మెల్యే. 5 ఏళ్లు మంత్రిగా తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పారాయన. అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న ఏం మాట్లాడినా సంచలనంగా మారేది. అటు అసెంబ్లీలో ఇటు బయట తన పంచులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు మాస్ మల్లన్న. ఇక ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడైతే ఆయనతో ఓ రేంజ్ లో నడిచింది మాటల యుద్ధం. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునేదాకా వెళ్లింది వార్. పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డిని బీఆర్ఎస్ నుంచి పోటీ చేయిస్తానన్న మల్లారెడ్డి చివరికి వెనక్కి తగ్గారు. ఇక అప్పటి నుంచి ఆయన పొలిటికల్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. చామకూర మల్లారెడ్డికి విద్యా సంస్థలున్నాయి. చెరువులను ఆక్రమించి మల్లారెడ్డి కాలేజీ బిల్డింగులు కట్టారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నేతలు మల్లారెడ్డి కాలేజీ ముందు ధర్నాలకు దిగారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తాను ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ పవర్లోకి రాకపోవడంతో మాజీ మంత్రి మల్లారెడ్డి మ్యూట్ మోడ్లోకి వెళ్లిపోయారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి సీఎం కావడం మల్లారెడ్డికి ఇబ్బందిగా మారింది. చెరువు బఫర్ జోన్లలో కాలేజీలు కట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మల్లారెడ్డి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్యలో కోత పెట్టింది. మల్లారెడ్డి విద్యా సంస్థలతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలు చెరువులను ఆక్రమించి నిర్మించుకున్నారని అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చెరువుల పరిరక్షణకు హైడ్రాని తెరపైకి తేవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన మల్లారెడ్డిలో కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన 1-2 విద్యా సంస్థలను టార్గెట్ చేసింది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడతారని ప్రచారం జరిగినా చేరికలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ కి గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగింది. ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్ హైదరాబాద్ నగరంలో అనేక కార్యక్రమాలు చేస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం పార్టీ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా కేటీఆర్ సనత్ నగర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా మల్లారెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఒకవైపు హైడ్రా, మరోవైపు కేసుల భయంతోనే మల్లారెడ్డి అంటీ ముట్టనట్లు ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలోనే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డితో బెంగళూరుకు వెళ్లి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ని కలిశారు. ఆ సమయంలోనే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా సాధ్యం కాలేదు. మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. ఇక మల్లారెడ్డి టీడీపీలో చేరి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడవుతారనే టాక్ కూడా నడిచింది. కానీ ఇప్పటిదాకా అటువైపు అడుగులు పడలేదు. అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో పాటు అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మల్లారెడ్డి ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న వ్యక్తిగత వైరం మల్లారెడ్డి మౌనానికి కారణమనే చర్చ జరుగుతోంది. ఇంతకీ మల్లారెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతారో, సైలెంట్ గానే ఉంటారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.